సిక్కోలులో జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. లింగ వివక్షను నిర్మూలించాలంటూ సిక్కోలు బాలికలు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత సమాజంలో బాలురతో సమానంగా బాలికలు కూడా పోటీ పడుతున్నారు. ప్రభుత్వం సమాజం నుంచి తాము ఏమి కోరుకుంటున్నారో తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. నేడు బాలికల దినోత్సవం. ఈ బాలికల దినోత్సవం సందర్భంగా అసలు బాలికలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా కానీ సౌకర్యాలు కానీ సమాజం నుంచి ఇస్తున్న ప్రోత్సాహాలు కానీ సరిపోతున్నాయా లేవా, ఇంకేం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి భద్రత కావాలి, ఎటువంటి సౌకర్యాలు కావాలి. ఎందుకంటే లింగ వివక్ష ఇప్పటికీ కూడా చాలా చోట్ల మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాము. అటువంటి లింగ వివక్ష లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అంశాన్ని కొంతమంది బాలికలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు సమాజం పట్ల భరోసా కానీ భద్రత కానీ సౌకర్యాలు కానీ అసలు మీకు ఏం కావాలి ప్రభుత్వం నుండి? ఇప్పుడు బాలికల దినోత్సవం సందర్భంగా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేదా అనేది చెప్పండి అమ్మ. ఈరోజు బాలికల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దానికోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో బాలికల దినోత్సవం చేసుకుంటున్నాం అంటే మాకు కొంచెం యూనిక్గా ఐడెంటిఫికేషన్ కావాలి. కావున ఇవాళ మనం ఇంకా నేను బాలికల భద్రత కోసం మాట్లాడాలనుకుంటున్నాము. నేడు ఎక్కడికి చూసినా ఎన్ని గంటలకి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నైట్ అయినా ఎక్కడికి బయటకు వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పంపించాలనుకోవట్లేదు. సో అందుకనే మేము కూడా ఇప్పుడు బాలికల విచ్ మీన్స్ ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి కారణమే సేఫ్టీ లేకపోవడం. సో మేము ప్రభుత్వం నుంచి బాలికలకి చాలా భద్రత కావాలి అని మేము కోరుకుంటున్నాము. ఇంకా నేడు భద్రతనే కాదు, చాలా సౌకర్యాలను కూడా మేము కావాలని కోరుకుంటున్నాము. లైక్ మెనీ ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని చిన్నచూపు చూడడం కానీ అలాంటివి చేసినప్పుడు మాకు కొంచెం బాధ కలుగుతుంది. ఇంకా బాలికలు పుట్టిన వెంటనే వాళ్ళని తీసుకువెళ్ళి చెత్త కుప్పల్లో పడేయడం కానీ అటువంటివి చేయడం వల్ల మాలాంటి బాలికలకు ఎన్నో అవకాశాలను మేము కోల్పోతున్నాము. నేడు మేము వాటి అన్నిటినీ లైక్ ఓవర్కమ్ చేసి మేము ప్రతి ఒక్క దాంట్లోని ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందుకనే ప్రతి రంగాల్లో కూడా మేము బాలికలే ముందుగా అన్నిట్లో ముందు ఉండి మేము నెంబర్ 1గా చూస్తున్నాము. సో ఇంకెప్పుడు బాలికలను మీరు విధంగా ఎక్కడ పడితే అక్కడ పడేయాలి కానీ వాళ్ళపైన లైక్ అలాంటివి చేయడం కానీ ఉండకుండా మెన్తో పాటు ఉమెన్ కూడా ప్రతి దగ్గర ఈక్వల్గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళకన్నా ఎక్కువ కూడా మేము ఉండడానికి ట్రై చేస్తున్నాము. దగ్గర చూస్తున్నాం ఇలా బాలికలకి రేపులు జరుగుతున్నాయి, బస్సులో వెళ్తున్నా లేదంటే హాస్పిటల్స్లో కానీ చూస్తున్నాం. అలా లేకుండా మాకు ఎక్కువ భద్రత కావాలి. ఇంకా మాకు ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు అమ్మాయిలకి చాలా చిన్న చూపు చూస్తున్నారు. మాకు అలా నచ్చదు. కొంచెం ట్రావెల్ చేయడానికి అలా మాకు భద్రత ఎక్కువగా కావాలి. ఇంకా చదువుకునేటప్పుడు కోఎడ్స్ అలా కాకుండా ఇంకా మహిళల కాలేజీలు ఇంకా పీజీస్ అలా మాకు ఎక్కువగా కావాలి. ఇప్పుడు నేడు ఉన్న ప్రభుత్వం చాలా కల్పిస్తుంది. ఇంకా మేము భద్రత ఇంకా సొసైటీ నుంచి ఇంకా చాలా కోరుకుంటున్నాం. ఎక్కువగా మాకు భద్రత కావాలి. నేడు బాలికల దినోత్సవం సందర్భంగా నేను బాలికల కోసం కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో చూసినట్లయితే బాలికలు ఇంటి గడప బయట అడుగు పెట్టాలన్నా కూడా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా సంకోచిస్తున్నారు. వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నా కూడాను వాళ్ళు వెళ్ళి ఆ టాలెంట్ని చూపించుకోవాలన్నా లేదంటే అకాడమిక్స్లో కావచ్చు ఎందులో అయినా సరే ఈ రోజుల్లో కాలేజీలకు రావాలన్నా కూడా భయం వేస్తుంది. ఇప్పుడు కోఎడ్స్లో చదువుతున్నాం లేదంటే కొన్ని హాస్టల్స్లో ఉంటున్నాం. అక్కడ మేము ఇబ్బందులు ఫేస్ చేసేవి ఇవన్నీ కూడా మేము అంటే గవర్నమెంట్ నోటీసులోకి తెస్తున్నా కూడా కొన్నిసార్లు పట్టించుకోకుండా పోతుంది. అలాగే బాలికల గుర్తింపు అనేది ఈ రోజుల్లోని మరుగున పడిపోతుంది. కొంతమంది ఉన్నారు ఎవరైతే తెగించి త్యాగం చేసి ధైర్యం చేసి ముందుకు వచ్చి పోరాడి వాళ్ళ కోసం వాళ్ళు నిలబడతారో వాళ్ళు మాత్రమే ఈ రోజుల్లో కొంచెం గుర్తింపు పొందుతున్నారు, సక్సెస్ సాధిస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి చోట కూడా లింగ వివక్షతో పాటు బాల్య వివాహాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా బాల్య వివాహాలన్నింటినీ కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. మహిళలకు కూడా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ యొక్క కొత్త థాట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేయాలని, అన్నింటిలో కూడా అన్ని సెక్టార్స్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి చోట మాకు భద్రత సౌకర్యం మరియు సమాజంలో ఒక కొత్త గుర్తింపును మాకు కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా అబ్బాయిలకు కూడా ఎలా
అయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా చేయాలంటే చూస్ చేసుకునే అవకాశం ఎలా ఇస్తున్నారు పేరెంట్స్, అమ్మాయిలకు కూడా అలాంటి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉండి అండదండగా ఉండి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలని, దానికి సమాజంతో పాటు గవర్నమెంట్ కూడా పెద్దపీట వేయాలని, వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది విన్నారు కదా బాలికల తాలూకా మనోగతం. ముఖ్యంగా లింగ వివక్ష అనేది ఉండకూడదని చెప్తున్నారు. బాల్య వివాహ వ్యవస్థ కూడా ఇంకా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలకి చిన్నచూపు చూస్తున్నారు. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు కల్పించే విధంగా, అలాగే భద్రత కానీ భరోసా కానీ సౌకర్యాలు కానీ సమాజంలో వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో బాలికల దినోత్సవం సందర్భంగా వాళ్ళ మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం నుండి.